ఆగస్టు 21న రిలీజ్ కాబోతున్న 'రవితేజ' గారి 'ఇరుముడి' సినిమా మీద మంచి అంచనాలైతే ఏర్పడ్డాయి. అయితే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ని ఇందాక మూవీ టీమ్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఒకసారి ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. సో, ఈ సినిమా 'రవితేజ' గారి కెరీర్‌లో ఒక కీలకమైన సినిమాగా మారబోతున్నట్టుగా మనకు తెలుసు. ఎందుకంటే 'రవితేజ' గారి కెరీర్ చూసుకుంటే ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్‌లు, మధ్యలో ఒక సినిమా హిట్ ఇలాంటి ఒక కండిషన్ చూస్తూ వస్తున్నాం. సో, అభిమానుల్లో కూడా ఒక అసంతృప్తి నెలకొన్న వేళ 'ఇరుముడి' అనే సినిమా ప్రకటించడం, అది ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడం. అంటే ఇప్పటివరకు 'రవితేజ' గారి సినిమాల్లో ఈ సినిమా స్పెషల్‌గా నిలుస్తుందని చెప్పేసి అందరూ అభిప్రాయపడిన సినిమా ఏదన్నా ఉంది అంటే అది 'ఇరుముడి' సినిమా. ఇంకా రిలీజ్ కాకముందే ఎటువంటి కంటెంట్ ఈ సినిమాకి సంబంధించి రాకముందే ఈ సినిమా మీద ఒక బజ్ ఏర్పాటవ్వడం అయితే చూసాం. సో, అటువంటి సినిమా ఇది 'రవితేజ' గారి సినిమా. సో, అందుకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు. అసలు ట్రైలర్‌లో ఏముంది? ఎలా ఉండబోతుంది ఈ మూవీ ట్రైలర్‌కి సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో, 'రవితేజ' గారి 'ఇరుముడి' సినిమా 'శివ నిర్వాణ' గారు డైరెక్టర్‌గా ఉన్నారు ఈ సినిమాకి. అలాగే 'మైత్రి మూవీ మేకర్స్' వాళ్ళు ఈ సినిమాని ఆహ్, ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో 'రవితేజ' గారు, ప్రియా భవాని శంకర్, అలాగే 'బేబీ నక్షత్ర', 'సాయి కుమార్' గారు, అలాగే 'అజయ్ ఘోష్' గారు ఇలా మంచి కాస్టింగ్ అయితే ఎంచుకున్నారు. సో, సినిమా ప్రకటించినప్పుడు 'రవితేజ' గారి లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇది భక్తి కథా చిత్రంగా ఉండబోతుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. అయ్యప్ప స్వామి దీక్షలో 'రవితేజ' గారు కనిపించడం, సో, అయ్యప్ప స్వామి భక్తుడిగా ఈ సినిమాలో ఉండబోతున్నారని చెప్పేసి అది ముందు నుంచి అందరికీ తెలిసిందే. సో, ఇదొక భక్తిరస చిత్రంగా ఉండబోతుందన్న నేపథ్యంలో ఆ తర్వాత డైరెక్టర్ 'శివ నిర్వాణ' గారు క్లారిటీ ఇచ్చారు. దీంట్లో భక్తిభావం ఉంటూనే ఇదొక థ్రిల్లర్ జోనర్‌లో సాగే సినిమా అని చెప్పేసి చెప్పారు. అంటే ఆయన ఎప్పుడైతే మాలలో ఉంటారో ఆ టైంలో ఆయన పైనకి శత్రువులు రావడం, లేకుంటే ఇన్సిడెంట్ జరగడం, దాన్ని ఆ టైంలో ఆయన ఎలా ఎదుర్కొన్నారు అనేది ఆ కథ. సో, ఆయన ఏ టైంలో అయితే మామూలు టైంలో అయితే ఊచకోత కోస్తారు విలన్‌లొస్తే. సో, మాలల్లో యేసుకున్నారు కాబట్టి నియమ నిబంధనలు వీటన్నిటికి పాటిస్తూ దానికి అనుగుణంగా ఉంటారు. సో, ఆ నేపథ్యంలో ఆ టైంలో అతను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్‌ని ఇన్ని కండిషన్స్ మధ్య, ఆ నియమ నిబంధనల మధ్య ఎలా ఎదుర్కొన్నాడనేది కథగా ఉండబోతుందన్నట్టు డైరెక్టర్ చెప్పడం మనకు జరిగింది. సో, దీంతో ఇది భక్తితో పాటు థ్రిల్లర్ లో సాగే సినిమాగా ఇది ఉండబోతుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. లైక్ సరిపోదా శనివారం టైం. అంటే ఒక శనివారం రోజు హీరో నాని రెచ్చిపోతూ ఉంటాడు. మిగిలిన టైంలో ఆయన కామ్‌గా ఉంటాడు. ఆ కామ్‌గా ఉన్న టైంలోనే విలన్లు అతని మీద అటాక్ వస్తూ ఉంటారు. అతను ఎలా ఎస్కేప్ అవుతూ ఉంటాడు. సేమ్ అటువంటి కైండ్ ఆఫ్ స్టోరీ ఈ సినిమాలో కూడా ఉండబోతుందని తెలుస్తుంది. సో, మాల్‌లో ఉన్నప్పుడు ఆయన కామ్‌గా ఆ నియమ నిబంధనలకు లోబడి ఆయన ఉంటారు. సో, ఆ తర్వాత నార్మల్ పొజిషన్‌లో అప్పుడు ఆయన రెచ్చిపోతూ ఉంటారు. ఆయన విశ్వరూపం చూపిస్తూ ఉంటారు. ఇది ఆ జోనర్‌లో సాగే సినిమాగా అయితే కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది గదా! ట్రైలర్ అయితే చాలా అంటే చాలా సూపర్బ్‌గా ఉంది. ఈ సినిమా అంటే ఫాదర్, డాటర్ ఎమోషన్ గావచ్చు, వాళ్ళ మధ్య సాగే డైలాగ్స్ గావచ్చు, చాలా అంటే చాలా రియలిస్టిక్‌గా అనిపిచ్చింది. అంటే మామూలుగా మనం పక్కిండ్లలో చూస్తున్న డాటర్ అండ్ ఫాదర్ ఆ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుందో అలా కనిపిచ్చింది. ఇక మ్యూజిక్ అయితే 'జీవి ప్రకాష్ కుమార్' అయితే చించేసాడని జెప్పుకోవాలి. ఆల్రెడీ ఆయన జెప్పారు 'మల్లెపూల పల్లకి' సాంగ్ ఈ సినిమాలో ఉండబోతుందని. సో, ఆ సాంగ్ ఈ సినిమాలో ఉండబోతుందన్నప్పుడు ఈ సినిమా మీద క్రియేట్ అయిన వైబు, ఆ సాంగ్ మీద 'రవితేజ' గారికి సంబంధించిన ఎడిట్సు పీక్‌లో ఎళ్ళిపోయాయి. అప్పుడు మీమ్స్ మొత్తం కూడా ఈ సాంగ్‌తో నింపేశారు. 'రవితేజ' గారి డాన్స్‌తో నింపేశారు. అయితే సినిమా మీద ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వడంలో ఆ సాంగ్ అయితే కీలక పాత్ర పోషించింది. ఆ సాంగ్ మరి సినిమాలో ఎలా పెట్టబోతున్నారు, 'జీవి ప్రకాష్ కుమార్' ఎలా ప్లాన్ చేయబోతున్నారు అనేది చాలా అంటే చాలా క్యూరియాసిటీ అయితే ఉండింది. అయితే ఈ సినిమా ట్రైలర్‌లో ఆ పాటకు సంబంధించిన చిన్న గ్లింప్స్‌లో చూడొచ్చు. ఆ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతూ ఉంటుంది. 'రవితేజ' గారి యాక్షన్ ఉంటుంది. సో, అది పాట ఈసారి ఆ సినిమా వచ్చినప్పుడు ఇక థియేటర్‌లు మొత్తం కూడా టెంపుల్స్‌గా మారిపోతాయి. ఆ పాటకి సీట్లలో కూర్చున్న వారు కూడా నిల్చొని డాన్సులు చేసే ఒక పరిస్థితి వస్తుంది. అందరూ కూడా భక్తి భావంతో ఊగిపోతారు అనేది ఇంతకుముందు ఎప్పటినుంచో కూడా మాట్లాడుతున్న విషయం మనకు తెలిసిందే. సో, అలా ఈ సాంగ్ అయితే ఒక బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ సినిమా మీద హైప్ పెంచడంలో అని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సో, మరి ఆ సాంగ్ డిజైన్ ఎలా ఉంటుందో సినిమాలో చూడాలి. సో, 'మల్లెపూల పల్లకి' సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు కూడా. ఇక ఈ సినిమాలో అదే ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంటు, వాళ్ళ మధ్య సాగే డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక 'రవితేజ' గారి యాక్టింగ్ చూసుకుంటూ వచ్చే చాలా నేచురల్‌గా అనిపించింది. ఒక ఓల్డ్ 'రవితేజ' గారిని చూసామా అన్న ఫీలింగ్ కలిగింది. ఈ మధ్య ఆయన చేసిన సినిమాలు చూసుకుంటూ వస్తే అభిమానులే చాలా అసంతృప్తికి గురయ్యారు. "అన్నా మంచి సినిమాలు ఎంచుకో అన్నా, ఏం సినిమాలన్నా, ఏం కథలన్నా ఇవి" అని చెప్పేసి వాళ్ళే ఫీల్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో, ఈ సినిమా మాత్రం
వాళ్ళకొక మెమొరబుల్‌గా ఇంకొక 10 ఏళ్ళు గుర్తుపెట్టుకునేలా అటువంటి వైబ్స్ అయితే క్రియేట్ చేసి అయితే ఉన్నాయి. సో, ఇప్పటివరకు ఆయన చేసిన ఒక భిన్నమైన కథల్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఆహ్, చేసుకుంటూ వచ్చారు గదా! సో, వాటి కంటే ఇది కాస్త భిన్నంగా కనిపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అటు భక్తి ప్లస్ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అలాగే థ్రిల్లర్సు, విలేజ్ బ్యాక్ డ్రాపు ఇవన్నీ కూడా ఈ సినిమాకి మేజర్ పాయింట్స్‌గా కనిపించబోతున్నాయి. అవన్నీ కూడా ట్రైలర్‌లో మెన్షన్ చేస్తూ అయితే వచ్చారు. సో, అలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటూనే, యాక్షన్ ఉంటూనే అటు ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఎమోషనే ఇది కోర్ పాయింట్‌గా వెళ్ళబోతుంది. సినిమా ఆ ట్రైలర్ చూసుకుంటూ వస్తే మేజర్‌గా అయితే అక్కడ డాటర్ అండ్ ఫాదర్ వీళ్ళ మధ్య ఎమోషనల్ బాండింగ్ ఎలా ఉంటుంది? డాటర్‌కి కష్టమొస్తే ఫాదర్ ఎలా ఎదుర్కుంటాడు అనేది స్టోరీ. అయితే ఆ ట్రైలర్‌లో మనకు చూపించిన కొన్ని అంశాలు చూసుకుంటూ వస్తే, ఆ ఊర్లో, ఆ గ్రామంలో ఆడపిల్లలకు సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. సో, ఆ నేపథ్యంలో రవితేజ గారు ఆయన కూతురికి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేశాడో అనేది స్టోరీ. అలాగే ఆయన ఇంకోటి కూడా ఫీల్ అవుతాడు. నా ఒక్క ఆడబిడ్డ కాదు, నేను ప్రతి అమ్మాయిని కూడా నా బిడ్డగానే చూసుకుంటాను. అలాంటిది వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తే ఎలా ఊరుకుంటాను అన్నట్టుగా ఆయన ఉంటారు. సో, అలా ఊర్లో ఏ ఆడపిల్లకు కష్టం వచ్చినా ఈయన అడ్డుగా నిలబడతాడనేది ఆ కాన్సెప్ట్ అయితే మనకు అర్థమైపోతుంది. సో, అటువంటి టైంలో విలన్‌లకు హీరో రవితేజ గారు అడ్డుగా ఉన్నారు కాబట్టి ఆయన్ని ఎదుర్కోవాలి. ఆయన్ని ఇది జేయాలి అని చెప్పేసి ఒక టార్గెట్ ఉంటుంది. సో, ఆ టైంలో ఆయనేమో ఊచకోత కోస్తూ ఉంటారు విలన్‌లని. మరి ఎలా అనుకున్న టైంలో ఆయన మాలేసుకుంటూ ఉంటారు. ఈ మాలేసుకోవడానికి గల కారణం కూడా సినిమాలో అది ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్‌గా చూయించారు. ఫాదర్ రవితేజ గారికి తాగుబోతూ అంటే ఎక్కువగా మద్యం సేవిస్తూ ఉంటాడు. సో, ఇది డాటర్ ఒక డైలాగ్ చెప్తుంటుంది. "నిన్ను చూస్తే భయమేస్తుంది నాన్న" అని చెప్పేసి. సో, ఆ నెక్స్ట్ షాట్ చూసేసరికి ఆయన అయ్యప్ప దీక్ష తీసుకుంటూ ఉంటారు. సో, అది అర్థమైపోతుంది. మద్యం మానేయడానికి 41 రోజుల పాటు ఈయన దీక్ష తీసుకోబోతున్నారని చెప్పేసి. ఆ టైంలో విలన్లు ఎలా రవితేజ గారిని ఫేస్ చేశారు అంటే రవితేజ గారు విలన్లను ఎలా ఫేస్ చేశారనేది ఆ కాన్సెప్ట్‌గా అయితే ఉండబోతుంది. అదొక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే అక్కడ బాగా రన్ చేయబోతున్నారు శివ నిర్వాణ గారని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. సో, అలా మేజర్‌గా ఈ సినిమాలో ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్స్‌తో పాటు ఇలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే భక్తి రస చిత్రంగా కూడా ఈ సినిమా ఉండబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అలాగే వాళ్ళ మధ్య అంటే చాలా ఆహ్, గమ్మత్తుగా ఉన్నాయి. ఫాదర్ అండ్ డాటర్ మధ్య సాగే డైలాగ్స్. ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ముచ్చటగా అనిపించాయి. ఒక సందర్భంలో ఊర్లో నువ్వు ఎక్కడ ఏమి చూసినా కూడా ఉన్నదున్నట్టు ఫాదర్‌కి చెప్పాలనే డైలాగ్ గావచ్చు. లేదంటే నాన్న నిన్ను చూస్తే భయమేస్తుంది నాన్న అని చెప్పేసి డాటర్ చాలా బాధపడుతూ తండ్రికి చెప్పిన సందర్భం. ఆ తర్వాత నెక్స్ట్ షాట్ ఆయన కూతురు కోసం మాలేసుకున్న సీన్ గావచ్చు. ఇలా ప్రతి సీను కూడా అటు డాటర్ అండ్ ఫాదర్ మధ్య వచ్చిన సీన్‌లు ఏవైతే ట్రైలర్‌లో ఉన్నాయో అవి మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. సో, ఒక మంచి ఎమోషనల్ డ్రామా ఈ సినిమాలో చూడబోతున్నాం. ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామా విత్ డెవోషన్ అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. సో, రవితేజ గారి కెరీర్‌లో ఈ సినిమా కోసం వెయిట్ చేసినంత అభిమానులు అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే గతంలో రవితేజ గారు వేరు, ఆయన సినిమాలు వేరు, ఆయన లెవెల్ వేరు. అయితే ఈ మధ్య వచ్చే సినిమాలు కాస్త ఇబ్బంది పెట్టాయి. అటు అభిమానులు కూడా అసంతృప్తికి గురయ్యారు. అయితే ఇప్పుడు వాళ్ళందరి ఆకలి తీర్చడానికి ఇరుముడు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో, అంటే ఇంత హైప్‌తో, ఇంత పాజిటివ్ వైబ్‌తో ఆల్రెడీ సినిమా రిలీజ్ కాకముందు ఇది ఒక బిగ్ బ్లాక్ బస్టర్ అయిపోయిందన్న ఫీలింగ్‌లో ఉన్నారు అభిమానులు. సో, అటువంటి తరుణంలో ఈ సినిమా ట్రైలర్ వచ్చింది. అందరూ మెచ్చుకునేలా, అందరికి నచ్చేలా ఈ ట్రైలర్ అయితే ఉంది. సో, మరి ఆగస్టు 21న ఈ సినిమా కోసం అయితే ఎగబడి చూస్తారు అభిమానులే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా. అలాగే ఆ సినిమాలో మేజర్ హైలైట్‌గా నిలవబోతున్న 'మల్లెపూల పల్లకి' సాంగ్ కోసం అయితే ఎప్పటినుంచో కూడా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఆ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్స్ కాస్త టెంపుల్స్‌గా మారే పరిస్థితి కూడా ఉంటుంది. ఎవ్వరు కూడా సీట్‌లో కూర్చోరు. ఒక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతారు. అది మాత్రం గ్యారంటీ. 'జీవి ప్రకాష్' గారు కూడా ఆయన ట్వీట్ చేశారు. సో, దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లబోతున్నట్టుగా మనకు స్పష్టంగా అయితే అర్థమైపోతుంది. ఇక ట్రైలర్‌లో అయితే మేజర్‌గా ఇవే ఉన్నాయి. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషను, థ్రిల్లింగ్ ఎలిమెంట్సు, డెవోషను అలాగే విలేజ్‌లో సాగే ఒక అంటే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా మేజర్ హైలైట్స్‌గా అయితే నిలవబోతుంది. ట్రైలర్ మొత్తం ఆద్యంతం ఆకట్టుకుంది. రవితేజ గారి అభిమానులే కాకుండా సినీ అభిమానులను కూడా మెచ్చుకునేలా అయితే కనిపిస్తుంది. ఇక రవితేజ గారి యాక్టింగ్ చాలా అంటే సింపుల్‌గా, నేచురల్‌గా కనిపించింది. ఇన్నాళ్ళు ఆయన సినిమాలతో పోలిస్తే ఇది చాలా అంటే చాలా బెటర్‌గా కనిపిస్తుంది కాబట్టి ఇదొక మంచి సినిమాగా రవితేజ గారి కెరీర్‌లో అంటే బ్లాక్ బస్టర్ అదది కాకుండా ఒక మంచి సినిమాగా అభిమానులు ఎప్పటికీ గుర్తుపెట్టుకునే సినిమాగా అయితే మారబోతున్నట్టుగా అటువంటి వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఆగస్టు 21నే కాబట్టి సినిమా రిలీజు. సినిమా ఒక బిగ్ బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవాలని అటు రవితేజ గారి అభిమానుల ఆకలి తీర్చాలని చెప్పేసి కోరుకుందాం. థాంక్ యూ సో మచ్. అలాగే మీకెలా అనిపించిందో ట్రైలర్ కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ సో మచ్.